నమస్కారం. మార్గశిర మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సఫల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ సఫల ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యతను, పౌరాణిక గాథను మనం పరిశీలించినట్లయితే, ఒకానొక సమయంలో చంపావతి అనే పేరు కలిగిన రాజ్యాన్ని మహిష్మంతుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజుకి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడి పేరు లుంభకుడు. ఈ మహిష్మంతుడు ఎంత అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ లుంభకుడు మాత్రం చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ రాజ్యంలో ఎన్నో దురాగతాలు చేసేవాడు. రాజ్య ప్రజలను బాధ పెడుతూ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసేవాడు. దాంతో లుంభకుడి గురించి తెలుసుకున్నటువంటి మహారాజు మహిష్మంతుడు లుంభకుడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు. రాజ్యం నుంచి బహిష్కరించబడి అరణ్య మార్గంలో సంచారం చేస్తూ లుంభకుడు అనేక కష్టాలు ఎదుర్కొంటూ ఆహారం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తూ అడవుల్లో దొరికేటటువంటి పండ్లు, కాయలు స్వీకరిస్తూ ఒకరోజు మాత్రం ఆహారం ఏదీ లభించక ఆ రోజంతా కూడా తెలియకుండానే ఉపవాసం ఉంటాడు. రాత్రిపూట కూడా ఉపవాసం ఉండటం వల్ల నిద్ర పట్టక జాగరణ చేస్తాడు. మర్నాడు నీరసం వల్ల స్పృహ తప్పి పడిపోతాడు. తెలియకుండానే ఈ లుంభకుడు ఎన్ని చెడు కార్యాలు చేసినా సరే ఆహారం స్వీకరించకుండా రాత్రంతా ఆకలి వల్ల నిద్రించకుండా జాగరణ చేసిన రోజు మార్గశిర బహుళ ఏకాదశి. మార్గశిర బహుళ ఏకాదశి రోజు తెలిసి కానీ తెలియక కానీ ఉపవాసము, జాగరణ చెయ్యటం వల్ల ఈ లుంభకుడికి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత విష్ణుమూర్తి సాక్షాత్కారం లభిస్తుంది. విష్ణుమూర్తి అతని మనస్సు మార్చి క్రమశిక్షణ వచ్చేలాగా అనుగ్రహించి మళ్ళీ తండ్రి రాజ్యానికి పిలిపించేలాగా అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాడు. అలా రాజ్యానికి వెళ్ళినటువంటి లుంభకుడు ప్రజలను కన్నబిడ్డల్లా తరువాతి కాలంలో పరిపాలించాడని, శరీరం విడిచిపెట్టిన తర్వాత విష్ణుమూర్తిని చేరాడని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే మార్గశిర మాసం బహుళపక్షం ఏకాదశి రోజు తెలిసి కానీ తెలియక కానీ ఉపవాసం ఉన్నా, జాగరణ చేసినా మన కష్టాలన్నీ తొలగిపోయి మన పనులన్నీ సఫలమవుతాయి. కాబట్టి దీనికి సఫల ఏకాదశి అనే పేరు వచ్చింది. సఫల ఏకాదశికి సంబంధించి పౌరాణిక గ్రంథాల్లో చెప్పిన కథ ఇది. సఫల ఏకాదశి సందర్భంగా అందరూ ఏకాదశి వ్రతం చెయ్యాలి. అంటే పగలు ఉపవాసం ఉండటం, పాలు పళ్ళు మాత్రమే స్వీకరించటం, రాత్రికి మొదటి జాము వరకు జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేయటం, విష్ణు కీర్తనలు వినటం, విష్ణు స్తోత్రాలు పఠించటం, మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించడం చేయాలి. ఇలా ఏకాదశి వ్రతం చేయటం ద్వారా మన పనులన్నీ సఫలమవుతాయి. అదే సఫల ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే సఫల ఏకాదశి సందర్భంగా గృహంలో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. తీపి పదార్థంలో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించండి. సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు. ఆ గరుడ ధ్వజం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. విష్ణు ఆలయం అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే దాన్ని గరుడ ధ్వజ దీపం అంటారు. దీనివల్ల విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. సఫల ఏకాదశి సందర్భంగా ఎవరూ కూడా అసత్యం ఆడకూడదు, కోపాన్ని ప్రదర్శించకూడదు. ఈ నియమాలు పాటించాలి. అలాగే శాల పుష్పాలను ఉంటాయి. మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలను శాల పుష్పాలు అంటారు. ఈ శాల పుష్పాలతో విష్ణు సంబంధమైన చిత్రపటానికి గృహంలో పూజ చేస్తే కూడా మీ పనులన్నీ సఫలమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే విష్ణు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయండి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో ప్రదక్షిణాలు చేయటం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సఫల ఏకాదశి సందర్భంగా అందరూ ఒక శక్తివంతమైన విష్ణు మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం సర్వేశ్వరాయ సర్వ విఘ్న వినాశినే మధుసూదనాయ స్వాహ. ఇది మంత్రం. చాలా శక్తివంతమైన మంత్రం. సఫల ఏకాదశి సందర్భంగా పనులన్నీ సఫలం చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ కూడా పఠించాల్సిన మంత్రం. కాబట్టి సఫల ఏకాదశి సందర్భంగా ఏ శక్తివంతమైన విష్ణు మంత్రాన్ని చదువుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల
పనులన్నీ సఫలం చేసుకోవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు. ఇంకొకసారి చూద్దామా మరి. ఓం సర్వేశ్వరాయ సర్వ విఘ్న వినాశినే మధుసూదనాయ స్వాహ. మంత్రజపం చెయ్యండి. ప్రత్యేకమైన విధి విధానాలతో విష్ణువుని అర్చించండి. విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.